ఇవాళ కాలభైరవ స్వామి వైకుంఠానికి వెళ్ళిన కథ తెలుసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, డే 5 సిరీస్ ఆఫ్ కాలభైరవ స్వామి. బ్రహ్మదేవుడు మిగతా తలకాయలు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడతాడు. అప్పుడు కాలభైరవుడు నవ్వి ఊరుకుంటాడు. తర్వాత కాలభైరవ స్వామి శంకరుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ ఆజ్ఞ అని చెప్తాడు. నువ్వెంత నారూపమైనా నువ్వు బ్రహ్మహత్య చేశావు, సో ఆ పాపం నీకు అంటుకుంటుంది, కాబట్టి నువ్వు అన్ని లోకాలు కపాలం పట్టుకొని తిరుగు అంటాడు. అప్పుడు శివుడు ఆజ్ఞ ప్రకారం కాలభైరవ స్వామి కపాలం పట్టుకొని అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ పాతాళ లోకం, భూలోకం, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. తిరిగిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది అంటే శంకరుడికి బ్రహ్మహత్య పాతకం ఉండదు. భవిష్యత్తులో జనాలు కూడా బ్రహ్మహత్య చేస్తే ధర్మం తప్పిపోతుందని కాలభైరవ స్వామి ఆ ధర్మాన్ని కాపాడడానికి మన కోసం 12 సంవత్సరాలు బ్రహ్మదేవుడు కపాలం పట్టుకొని భిక్షాటన చేస్తూ ఉంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అన్ని లోకాలు తిరుగుతూ ఉన్న తర్వాత కాలభైరవ స్వామి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి అక్కడ కాలభైరవ స్వామికి అమృత పాయసం ఇస్తాడు. తర్వాత విష్ణుమూర్తి నువ్వు ఇలా కాదు, కాశీకి వెళ్ళు అని చెప్తాడు. డే 6 కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం కాలభైరవాయ నమః. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.